హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనం వికారనామ సంవత్సర ఫలితాలు చూస్తున్నాం. ఇప్పుడు చూసేది వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళది కొంత పర్టికులర్గా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం అనేది వీళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం. ఎందుకంటే మనకి చూడండి, రెండో భావంలోకి కేతువు రావడము, అట్లానే అష్టమ భావంలోకి రాహు రావడం, ఈ రెండు కూడా కొంత వీళ్ళ జీవిత గమనాన్ని ఒడిదుడుకులు చేసే అవకాశం ఉంది. అంటే బ్యాలెన్స్, కొంత ఇన్బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా సరే అష్టమ రాహువు అక్కడ నుంచి లైఫ్ అనేది కొంత వేరే డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే కొత్తగా ఏదైనా ప్రారంభించాలి, జీవితాన్ని వేరే వేలో మార్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం అనేది కొంత బాగానే ఉంటుంది. కానీ మార్పును అంగీకరించలేకపోవడం, ఈ ఒడిదుడుకులు తట్టుకోలేని వాళ్ళకి మాత్రం కొంత కష్టతరంగా ఉంటుందనే చెప్పచ్చు. అయితే ఎవరికి బాగుంటుంది, ఎవరికి బాగోదు? వీళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మొత్తంగా వృశ్చిక రాశి వాళ్ళందరికీనూ ధనపరంగా కొంత బాగానే ఉంటుందని చెప్పచ్చు. అంటే కష్టానికి తగిన ఫలితం, ఎంత కష్టపడతారో అంత వస్తూ ఉంటుంది. దానికి కారణం మనకి గురువు రాశిలో ఉండడము, అలానే నవంబర్ నుంచి కొంత ధనస్థానంలోకి రావడం వల్ల ఓకే ఫైనాన్షియల్గా బెటర్గానే ఉంటుంది సెకండ్ హాఫ్. అయితే ఎప్పుడైతే గురువు మళ్ళా శనికేతువులతో కలుస్తాడో ఇక్కడ మీకు వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే, పర్లేదు కష్టపడినంతా వస్తుంది, కానీ వచ్చిన ధనం వల్ల మీకు మానసికంగా పెద్దగా ఆనందం అనేది అయితే ఉండదు. ఓకే చాలా కష్టపడితే వచ్చింది అనే ఫీలింగ్ మట్టుకే ఉంటుంది. ఇక ప్రత్యేకమైన విద్యా వృత్తుల్లో ఉన్నవాళ్ళు, అంటే మెడికల్ ప్రొఫెషను, లా ప్రొఫెషను, అలానే మనకి హీలింగ్ ప్రొఫెషన్స్లో అంటే ఆస్ట్రాలజీ, సైక్రియాటిస్టులు, ఇలాంటి ప్రొఫెషన్స్లో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళకి మటుకు హాఫ్ ఆఫ్ ద ఇయర్ అంటే నవంబర్ నుంచి మళ్ళా మనకి ఏప్రిల్ వరకు చాలా బాగుంటుంది, 6 నెలలు. ఎందుకంటే గురువు మారడం వల్ల ఈ కెరియర్స్లో ఉన్నవాళ్ళు కొంత ధనాన్ని బాగా సంపాదించే అవకాశాలు ఉంటాయి. అయితే పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా కొంత ముందు ఉన్న టైంలో, అంటే ఫస్ట్ ఒక 4-5 నెలలు ఫ్లక్చుయేషన్స్ అనేవి తప్పవు, అంటే ఒడిదుడుకులు ఉంటాయి. అలానే రాహు ప్రభావం వల్ల చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎలక్షన్స్లో గెలిచిన మన వాళ్ళు ఈజీగా ఇవేసేస్తూ ఉంటారు కదా, ఈవీఎంలు ట్యాంపరింగ్ అని, ఇదని అదని ఏవో కొన్ని ఉంటాయి కదా, ఇట్లా గెలిచారు అట్లా గెలిచారు. సో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా అలాంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వృశ్చిక రాశిలో ఉన్నవాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయినా ఇట్లా అయినా కొంత అలాంటి అపవాదం ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఎప్పుడైతే అష్టమంలో రాహు ఉన్నాడో కొంత నెగిటివిటీ, చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అయితే నవంబర్ నుంచి గురు ప్రభావం వల్ల, గురువు ఎప్పుడైతే మళ్ళీ మనకి 2లోకి వచ్చి రాహువుని చూస్తూ ఉంటాడో ఆ రాహు ప్రభావం అనేది కంట్రోల్ అయ్యి మళ్ళీ వీళ్ళు మంచి పేరు తెచ్చుకుని మంచి వ్యవస్థని, మంచి గవర్నమెంట్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇది ప్రతి రాశి వాళ్ళకి వర్తిస్తుంది. కాకపోతే ఏంటంటే మన మెయిన్ క్యాండిడేట్ నరేంద్ర మోడీ గారు కూడా ఇదే రాశి కాబట్టి కొంత పర్టికులర్గా చెప్పడం అనేది జరుగుతుంది, ఇన్ కేస్ అయితే కనుక అని. ఇక రాహుకేతు ప్రభావం ఎలా ఉండబోతోంది అంటే, కుటుంబం మీద చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పచ్చు. అంటే కుటుంబంలో కొంత తగాదాలు రావడానికి అవకాశం, అలానే కుటుంబంలో పెద్దవారు స్వర్గస్థులు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కొంత కర్మకాండలు చేయాల్సి రావడం, ఎప్పుడైనా కేతు 2లో వస్తే ఇలాంటి కుటుంబ సంబంధమైన కొన్ని కర్మ జరిగే అవకాశం అనేది ఉంటుంది. అలానే వీళ్ళకి అత్తగారి ఫ్యామిలీ నుంచి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది, మనీ అనేది వచ్చే అవకాశాలు స్ట్రాంగ్గా ఉంటాయి. ఇన్లాస్ వైపు నుంచి కానీ అటువైపు నుంచి కానీ వాళ్ళ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా నవంబర్ నుంచి కొంత పాజిటివ్గా ఉండేది, కొంత మెరుగ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే చిన్న చిన్న వృత్తుల వాళ్ళు, బిజినెస్ చేసుకునే వాళ్ళకి మటుకు ఈ టైం కొంత వాళ్ళ జీవితంలో ఎత్తు పల్లాలని క్లియర్గా చూపిస్తూ ఉంటుంది. అంటే ఏ టైంలో ఎంత వెనక్కి వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, ఏ టైంలో బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇది కొంత ఇంబ్యాలెన్స్డ్గా ఉండే టైమే మనకి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రాహుకేతువులు 2nd and 8th హౌస్లో ఉంటాయో అవి జీవితాన్ని కొంత ఒక సెట్ బ్యాక్ ఇట్లా కుదిపి మళ్ళీ నడిపించే అవకాశాలు ఉంటాయి. సో ఈ సంవత్సరం అనేది అలాంటి ఎక్స్పీరియన్స్ని వృశ్చిక రాశి వాళ్ళు చూస్తారు.
ఇక చదువు విద్యార్థుల విషయానికి వచ్చినట్టయితే డెఫినెట్గా ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. కాకపోతే మీరు కొంత ఎక్కువ కష్టపడాలి. వీలైతే కనుక ఇంటి దగ్గర 1-2 సార్లు ఎగ్జామ్ రాసుకున్న తర్వాత మెయిన్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ర్యాంకులు రావాలన్నా కూడా మీరు పెట్టే ఎఫర్ట్ కన్నా ఇంకో 20-30% ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. బికాజ్ లక్ అనేది కొంత టెస్ట్ చేస్తోంది ఇక్కడ. బట్ నవంబర్ తర్వాత నుంచి అయితే కొంతలో కొంత బాగానే ఉంటుంది. సీట్స్ తెచ్చుకోవాలనుకున్నా లేదు వేరే బయటకి విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్నా కూడా ఇది కొంత కష్టాలని అనవసరమైన అవాంతరాలు కలిగించే టైం అని మటుకు చెప్పచ్చు. ఏదైనా వీళ్ళు కొన్ని రెమెడీస్ అందులో మీకు గోచారంలో కొంత సమస్య ఉన్నప్పుడు మీ గ్రహచారం ఎలా ఉందంటే మీ గ్రహ సంచారం ఎస్పెషల్లీ మీకు ఏ దశ జరుగుతోంది, ఏ అంతర్దశ జరుగుతోంది, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండిట్లోనూ మంచిది ఉంటే ఇప్పుడు చెప్పిన గోచారంలో కొంత పర్లేదు, నెగిటివిటీ అనేది తగ్గుతుంది. లేదు మీ దశ అంతర్దశ కూడా బాగాలేకపోతే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇంకొంచెము ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోకుండా కొంత మీ దశ చూసుకోండి. దానిలో కనుక పాజిటివిటీ ఉంటే ఓకే, ఒకవేళ అది కూడా కొంత వ్యతిరేకత ఉండే అవకాశం ఉంటే అన్నిటికీ కలిపి మీరు రెమెడీస్ అంటే పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి సంవత్సర ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. సో ఓకే గైస్, ఇది వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనేది కంప్లీట్ మిశ్రమంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు అలానే ఉంటాయి, రాజపూజ్యము అవమానాలు అంటే ఇన్సల్ట్ అండ్ ప్రెస్టేజ్ ఇవన్నీ కూడా సేమ్ ఒకేలాగా ఉండే అవకాశం ఉంది. బట్ ఓకే, లైఫ్ అనేది కొత్త పద్ధతిలో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దాన్ని జీవితానికి అడాప్ట్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. థ్యాంక్ యూ.